హాయ్ ఫ్రెండ్స్, పోలీసులు ఎంత దారుణంగా లఫూట్ నా కొడుకులు 498 కేసు పెట్టి తప్పుడు కేసు అది హస్బెండ్ వైపు గొడవ పడిపోతే వాళ్ళకి ఏంటి ఆమె ప్లాన్లు పోస్ట్ పోల్ ప్లాన్లు. ఓకే, అని జైలుకి పంపించాలా, కోర్టుకు పంపించాలా, లేదా మర్డర్ చేయాలా, ఏ కేసు చేయాలి, ఓకే దేనికి ఎంత, ఓకే ఓకే అని జైలు పంపించాలి. ఓకే 2 లక్షలు ఇచ్చేసి ఓకే అన్న నీ దగ్గర రాజీకి పోవడానికి 70 లక్షలు 80 లక్షలు వసూలు చేయించాలా, ఇంత 5% 10% కమిషన్ ఇచ్చేసి వీళ్ళే కేసు పెడతారు. ఓకే, వీళ్ళే కేసు పెడితే వీరే తప్పుడు ఇన్వెస్టిగేషన్ పెడతారు. పనికిరాని వాళ్ళు ఎవరు అసలు ఇన్వెస్టిగేషన్ అట్లా కూడా లేదు, సిగ్గు లేకన్నా ఇన్వెస్టిగేషన్ రాకన్నానే వాళ్ళే ఫ్యామిలీ నెంబర్లు అంటే అట్లీస్ట్ ప్రైమరీ ఎవిడెన్స్ లేకన్నా కేసు కడుతున్నారు. మహిళా పోలీస్ స్టేషన్, నేను ఏ పోలీస్ స్టేషన్ అయినా చెప్తాను. సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా జెంట్స్ మోసపోయిన వాళ్ళు ఉంటే మీడియా మీదకి రాండి. ఎందుకంటే ఇట్లా తప్పుడు కేసులు పెట్టి జీవితాలు నాశనం చేయడం అనేది తప్పుగా నేరం కదా. తప్పుడు కేసు వాళ్ళే ప్లానింగ్ కేసు వేసి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు పంపిస్తారు. ఎందుకు ఇలా తప్పుడు కేసు చేస్తానంటే నువ్వు జైలుకి పోలేదు కదా, అందుకే నీకు అవకాశం ఇచ్చినా నాకు డైరెక్ట్గా డబ్బులు నాకు 2 లక్షలు ఇస్తావా 10 లక్షలు ఇస్తావా అని అడుగుతుంది. తప్పుడు కేసు అమ్మా అంటే దానికి ఆన్సర్ లేదు. ఇట్లా వాళ్ళని తప్పుడు కేసు సస్పెండ్ చేసి జీవితంలో పోలీసులకి పర్మనెంట్గా సస్పెండ్ చేసి దొబ్బాలి. ఇంకోసారి ఇలాంటి వాళ్ళు చేయకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు సర్దుకొని పోవడం వల్ల సమాజాన్ని ఇట్లా తీవ్రవాదులు తయారయ్యారు. ఇక్కడ పోలీసు వాళ్ళే జీవితాలు నాశనం చేస్తున్నారు, లాయర్లు పోలీసులు. మర్డర్ చేసేవాళ్ళు A2 అయితే వీళ్ళే, అంటే ఫస్ట్ ప్రేరేపించేది వీళ్ళే. కొత్త ఆలోచన చేసి యుద్ధాలు నేర్పిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద సస్పెండ్ చేసి కోర్టులు జైలుకి వేయించాలి. వీళ్ళకి 50 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తే తప్ప సెట్ కాదు. మళ్ళీ CAలు అంతే, SIలు అంతే, అందరూ అంతే. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.